Welcome to 24 Technologies. Our today's topic is Azure account creation. మనము ప్రీవియస్ సెషన్లో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ ఎలా అనేది చూసాము. ఇక్కడ అజూర్ అకౌంట్ క్రియేషన్ ఎలాగో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి స్టూడెంట్ అకౌంట్ అండ్ ఫ్రీ టైర్ అకౌంట్ అండ్ పే యాజ్ యూ గో. ఈ రకంగా మనకు 3 అకౌంట్స్ ఉంటాయి. యాజ్ యూజువల్గా స్టూడెంట్ అకౌంట్ అంటే మీరు కరెంట్గా ఒక ఆథరైజ్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, అఫిలియేషన్ ఉన్న యూనివర్సిటీలో మీరు మీ కాలేజ్ రిజిస్టర్ అయ్యి ఉందా లేదా, ఓకే, మీకు అప్లికేషన్ ఉన్న యూనివర్సిటీలో మీ కాలేజ్ రిజిస్టర్ అయ్యి ఉందా లేదా, ఆ రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు స్టూడెంట్ మెయిల్ ఐడి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ స్టూడెంట్ మెయిల్ ఐడిని యూజ్ చేసుకొని ఈ అజూర్ స్టూడెంట్ అకౌంట్ మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ స్టూడెంట్ అకౌంట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కరెంట్లీ మీ మెయిల్ వర్కింగ్లో ఉండాలి అంటే మీరు కరెంట్ స్టూడెంట్, అది డిగ్రీ కావచ్చు లేకపోతే బీటెక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఉన్నట్లు. ఎందుకంటే ఈ మెయిల్కు మీకు ఒక ఓటీపీ వస్తుంది అట్ ది టైమ్ ఆఫ్ క్రియేషన్, అట్ ది టైమ్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్. ఆ టైంలో మీకు ఓటీపీ అనేది వస్తుంది. దానికోసం అని చెప్పేసి మనం స్టూడెంట్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ఫ్రీ టైర్ అకౌంట్. ఈ ఫ్రీ టైర్ అకౌంట్ యాజ్ యూజువల్గా మీకు ఈ ఫ్రీ టైర్ అకౌంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటే, ఓకే, ఈ ఫ్రీ టైర్ అకౌంట్ వచ్చేసి మనకు వీడు $200 ప్రొవైడ్ చేస్తాడు. 200 USD. మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే అరౌండ్ 17 or 18K. ఓకే, ఇది ఫ్రీ ఈ యూఎస్డి డాలర్స్. వీడు అమెజాన్లో అయితే మనకు 6 months ఇచ్చేవాడు కదా టైం, 180 days ఇచ్చేవాడు. ఇక్కడ వీడు ఓన్లీ 30 days మాత్రమే ఇస్తాడు. ఈ 30 days కానీ లేదు అంటే ఈ $200 కానీ ఏది ఫస్ట్ మీరు రీచ్ అవుతారో ఆటోమేటిక్గా మీ అకౌంట్, ఈ $200లో అన్నీ అలాగే ఉన్నాయి, జస్ట్ ఒక $20 నేను యూజ్ చేసుకున్నాను యూఎస్డి, $180 ఇంకా నాకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. బట్ ఈ 30 days అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. లేదు, ఈ 30 days లోపలనే మీరు 1 weekలోనే ఈ $200 కంప్లీట్ చేశారు, ఈ $200 ఏదైతే ఉందో అది కంప్లీట్ చేశారు, ఆ టైంలో కూడా మనకు ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్, ఏది ఫస్ట్ వచ్చినా కూడా మీకు ఏమవుతుంది, అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అండ్ పే యాజ్ యూ గో, ఇది ఏది మీకు మీ కంపెనీకి కానీ లేకపోతే మీరు ఏమన్నా అడిషనల్గా ఎక్స్ట్రా ఏమన్నా మీరు చూసుకోవాలి అనుకుంటే వాటిని బేస్ చేసుకొని మనం చేసుకోవాలి. అండ్ వీటికి పాన్ కార్డు అండ్ GSTIN నెంబరు అవన్నీ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ టైర్ అకౌంట్లో కానీ పే యాజ్ యూలో కానీ మీరు ఒక మెయిల్ ఐడిని ఒక్కసారి యూజ్ చేసుకోగలుగుతారు. ఒక మెయిల్ ఐడి కానీ ఒక మొబైల్ నెంబర్ కానీ ఓన్లీ 1 time మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. ఓకే, మీ బ్రౌజర్ కూడా అది ఐడెంటిఫై చేయగలుగుతుంది. అండ్ మీ మెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీరు యూజ్ చేసిన కార్డ్ యాజ్ యూజువల్గా 3 types ఆఫ్ కార్డ్స్. అజూర్లో అయితే కంపల్సరీ ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్, ఐ గెస్, క్రెడిట్ కార్డ్స్ అండ్ యూపీఐ పేమెంట్. ఓకే, ఈ రెండింటిలో ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఓన్లీ ₹2 ఇండియన్ కరెన్సీ ₹2 మాత్రమే ఖర్చు అవుతుంది. అది ఏది మీ క్రెడిట్ కార్డ్ నుండి డెబిట్ అవుతుంది, లైక్ వీసా, మాస్టర్ కార్డ్ లేకపోతే అమెరికన్ ఎక్స్ప్రెస్. ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు ఏవైతే ఉన్నాయో ఈ ₹2 ఫస్ట్ డిడక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ 1 day ఆఫ్టర్ 24 hours యూ విల్ గెట్ బ్యాక్ దట్ ₹2. ఓకే, without your presence after 30 days also మనకు మీ ప్రెజెన్స్ లేకుండా మీ క్రెడిట్ కార్డులో ఉండి కానీ లేకపోతే మీ బ్యాంక్కి ఏదైతే యూపీఐకి ఆటోపే పెట్టుకుంటారు కదా, దాంట్లో ఉండి కట్ కాదు. బట్ యూపీఐ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు ఏం చేయాల్సిందంటే మీరు ఆటోపే అనే దాన్ని డిజేబుల్ చేసుకోండి. ఓకే, మన సైడ్ నుండి సేఫ్గా ఉండడానికి. ఓకే, దిస్ ఇస్ ద థింగ్, స్టూడెంట్ అకౌంట్ అండ్ ఫ్రీ టైర్ అకౌంట్, పే యాజ్ యూ గో అకౌంట్ డిఫరెన్సెస్. అండ్ వన్స్ ఒకసారి మనము అకౌంట్ క్రియేట్ అయిపోయింది, ఓకే, అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ హైరార్కీ ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఏ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్
సబ్స్క్రిప్షన్ యూజ్ చేస్తున్నాం. ఈజ్ దట్ స్టూడెంట్ ఆర్ ఫ్రీ టైర్ ఆర్ పే యాజ్ యూ గో. ఇక్కడ మీరు మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ 1, 2, 3, 4 నేను ఇక్కడ ఊరికే జస్ట్ నెంబర్స్ ఇస్తున్నాను 1, 2, 3, 4 అని. దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ నేమ్ ఏదో ఒకటి మీరు మీ ప్రాజెక్ట్ రిలేటెడ్గా పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. రిసోర్స్ గ్రూప్. ఓకే, మీరు ఏ సబ్స్క్రిప్షన్లో ఫస్ట్ యూజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏ రిసోర్స్ గ్రూప్లో, అంటే ఒక రిసోర్స్ గ్రూప్ మీరు క్రియేట్ చేసుకుంటారు. అవన్నీ మనం ల్యాబ్లో చూద్దాము. ఏ రిసోర్స్ గ్రూప్లో మీరు క్రియేట్ చేస్తున్నారు అండ్ ఏ రీజియన్లో మీరు వర్క్ చేస్తున్నారు. ఏ రీజియన్లో మీరు వర్క్ చేస్తున్నారు అంటే ఇక్కడ హైరార్కీ చూడండి. మీరు అకౌంట్కి ఒకసారి లాగిన్ అయిన తర్వాత, ఇక్కడ మీకు ఏమడుగుతుంది? ఫస్ట్ ఏ సబ్స్క్రిప్షన్లో నువ్వు వర్క్ చేయాలి అనుకుంటున్నావు. నీ దగ్గర మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటే ఏ సబ్స్క్రిప్షన్లో. ఓకే, అదే అయిపోయిన తర్వాత ఏ రిసోర్స్ గ్రూప్, నీ దగ్గర మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ దాంట్లో ఏ రిసోర్స్ గ్రూప్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నావు. నెక్స్ట్ రీజియన్, దే ఆర్ మల్టిపుల్ రీజియన్స్. ఆ రీజియన్స్లో నువ్వు ఏ రీజియన్లో వర్క్ చేయాలి అనుకుంటున్నావు. ఈ రీజియన్స్ ఎన్ని ఉన్నాయి అజూర్లో అనేది మనము పిక్చర్ కూడా చూద్దాము. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళినామంటే అజూర్ గ్లోబల్ వ్యూనో ఏదో ఉంటుంది. చెక్ మైక్రోసాఫ్ట్ గ్లోబల్ not this one, no, global infrastructure. Yes, this one. Come on. It is not this one. Step back of them. Global infrastructure. No. Microsoft. Global headquarters in India. No. Global issue. Microsoft Global. View and after locations. Global infrastructure experience. I guess this one. Yes, this. ఇక్కడ మీరు చూసినారంటే, ఇక్కడ మీరు చూడండి, జస్ట్ మనకు లోడ్ అవుతుంది పేజ్. ఈ లోడ్ అయిన తర్వాత మనం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడినాము. సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడిన తర్వాత మనం దేని గురించి డిస్కస్ చేసాము? రీజియన్స్. ఆ రీజియన్స్ అయిపోయిన తర్వాత, ఆ రీజియన్స్ రిసోర్స్ గ్రూప్ అయిపోయిన తర్వాత, ఆ రీజన్ ఏ రీజన్లో వర్క్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఈ రీజియన్లో అనుకున్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మీకు ఇది బ్రెజిల్లో ఉంది. ఈ రీజియన్లో ఒక అవైలబుల్ దీంట్లో మొత్తం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నువ్వు ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. అండ్ ఇంకా ఏవి తీసుకుందాము, లైక్ ఇది తీసుకుందాం. అంటే ప్రతి ఒక్క డాట్ కూడా మనకు డిఫరెన్సెస్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, ఇది ఎక్కడ ఉందంట? లోవాలో ఉంది. ఈ రకంగా ఈ కింద ఉండేటివి అండర్స్ ఇవన్నీ ఏంటివంటే, ఇవన్నీ గ్లోబల్ మనం తిట్టినామంటే ఈ కింద ఉన్నటివన్నీ ఏంటివి? ఇవన్నీ అండర్ సి మీకు వీటి అజూర్ వాడి నెట్వర్క్ అండర్ సి ఎలా ఉంది అని చెప్పేసి చూసుకోవడానికి. ఓకే, ఇది ఏ రీజియన్లో వర్క్ చేస్తున్నావు అండ్ ఏ అవైలబిలిటీ జోన్లో కూడా వర్క్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. దిస్ ఈస్ అవర్ టుడేస్ క్లాస్. అజూర్ అకౌంట్ క్రియేషన్ అండ్ దాంట్లో రీజన్స్ ఏ రకంగా ఉంటాయి ఇవన్నీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే